29వ తేదీన ఎమ్మినూరులో జరిగే భారీ ర్యాలీ బహిరంగ సభకు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప తెలిపారు. శుక్రవారం సరీంనగర్ మట్టి పని కార్మికుల సమావేశం వెంకట్రాముడు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నగర ఉపాధ్యక్షులు కె సుధాకరప్ప జిఎస్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా మహాసభలు జరుగుతున్నట్లు వారు తెలిపారు. జిల్లాలో ప్రాజెక్టుల నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, యువతకు ఉపాధి అవకాశాల కల్పనకు, జిల్లాలో వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు మహాసభల్లో చర్చించి భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించేందుకు మహాసభలు జరుపుతున్నట్టు వారు తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని, వాటిపై ప్రత్యేకంగా చర్చించి పోరాటాలు రూపొందించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాముడు, శ్రీనివాసులు, రామాంజనేయులు, సీను, దాసు, వేణు, ఎంజే ఈశ్వరమ్మ, రమాదేవి, మరియమ్మ, ఎల్లమ్మ, లక్ష్మి, సరోజమ్మ, శేషమ్మ, కలమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ఎవరు కూడా లేరు, పనులు లేవు. పనులు లేక ఏ గుంటూరు, ఏ రకరకాల జిల్లాలకు ఈరోజు వలసలపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అట్లా పోకుండా ఉండాలంటే మన జిల్లాలో సమృద్ధిగా పంటలు పండాలా, నీళ్లు రావాలా, పరిశ్రమలు ఏర్పాటు చేయాలా, అట్లాగే ఈరోజు ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి మన జిల్లా మహాసభ జరగబోతుంది. ఈ జిల్లా మహాసభ మనం పెద్ద ఎత్తున జరపాలా, ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు జిల్లా మహాసభ జరుపుతున్నాం. అందుకోసం పెద్ద ఎత్తున ఎమ్మూరు పట్టణంలో ర్యాలీ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఆ ర్యాలీకి అన్ని యూనియన్లు కూడా, మొత్తం మన కర్నూలులో ఎన్ని యూనియన్లు ఉన్నాయో అన్ని యూనియన్లు కూడా వాళ్ళ కోట ప్రకారం